श्रीगणेशशारदः गुरुभ्यो नमः। हरः ओं गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां नदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धः पतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। ओं श्री गुरुभ्यो नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండగ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వస్తుంది, మనకు ఈ ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే 2025 సంవత్సరం లోపట ఉగాది పండుగ మార్చి 30వ తారీఖు వస్తుంది. మరి ఈ యొక్క నూతన సంవత్సరం పేరే విశ్వావసునామ సంవత్సరంగా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి మరి రాజుగా, మంత్రిగా, సేనాధిపతిగా, ధాన్యాధిపతిగా, సస్యాధిపతిగా ఏ గ్రహాలు నియమితమయ్యాయో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా రవి వ్యవహరిస్తున్నాడు. అంటే సూర్యుడు ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క రాజు యొక్క వాహనం వచ్చేసి గజము, అంటే ఏనుగు వాహనం పైన ఉంటున్నాడు. అదేవిధంగా మంత్రిగా చూసుకున్నట్టయితే చంద్రుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. సేనాధిపతిగా మరల రవి వ్యవహరిస్తూ ఉన్నాడు. సస్యాధిపతిగా బృహస్పతి అంటే గురువు, ధాన్యాధిపతిగా కుజుడు, అర్ఘాధిపతి అదేవిధంగా మేఘాధిపతి ఈ రెండు కూడా మరి రవి వ్యవహరిస్తూ ఉన్నాడు. రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, మరి పశుపాలకుడిగా యముడు యమధర్మరాజు, అదేవిధంగా స్థాన సంరక్షకుడిగా కూడా యముడే నియమితం కావడం జరిగింది. 1 తూము వర్షం, 2 తూముల గాలి, 7 విషముల పంట కలుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క సంవత్సరానికి మనము అధిపతులను తెలుసుకున్నాము. రాజుగా ఎవరు ఉన్నారు, మంత్రిగా ఎవరు ఉన్నారు, సేనాధిపతిగా, ధాన్యాధిపతిగా అన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఎవరెవరైతే ఏ విధంగా ఏ గ్రహాలు వేటికి అధిపతిగా ఉన్నారో ఈ సంవత్సరం మనం తెలుసుకోవడం జరిగింది. మరి దానిని బట్టి మనకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితము ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా రవి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే పాలకులకు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, అలా పాలకులకు పరస్పర యుద్ధాలు జరుగుతాయి. పరస్పరంగా విరోధాలు, అగ్నిబాధలు, అలాగే ఈ జనాలకి మొత్తం కూడా సామాన్య ప్రజలకందరికీ కూడా చోరుల వలన అగ్ని, అదేవిధంగా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా జనాలు ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది. రాజకీయంలో కల్లోలాలు, అదేవిధంగా గోధుమలు, మిర్చి, మిరియాలు, కెంపు, ఆవాలు, ఎరువులు, పశువుల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా రవి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జరిగే అవకాశాలు అధిక మొత్తంగా ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే మంత్రిగా చంద్రుడు ఉన్నాడు. మంత్రిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి రాజులకు మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రజలకందరికీ కూడా ఆహారపరమైన కొరత అనేది ఉండదు. జనాలందరూ కూడా కొద్దో కొంతో మంచి పనులు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు చంద్రుడు ఇచ్చే ఫలితం. తర్వాత
సేనాధిపతి కూడా రవే ఉన్నాడు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి అనుకోకుండా. ఎర్రటి ధాన్యము, ఎర్రటి భూములు, అంటే ఎర్రటి ధాన్యం అంటే మామూలుగా ఎర్ర కందులు కావచ్చు, ఇలాంటివి ఎర్ర మిర్చి, ఎర్ర కందులు ఇవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క ధాన్యము, అదేవిధంగా ఎర్రటి భూముల యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం కనబడతా ఉంది. తర్వాత వచ్చేసి సస్యాధిపతి గురువు ఉన్నాడు కాబట్టి దీని ఫలితం ఎలా ఉంటుందంటే పచ్చని ధాన్యం, గోధుమలు, పెసరలు, శనగలు, ఈ పచ్చని ధాన్యం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చాలా బాగా పండుతాయి. దాంతోపాటుగా పచ్చజొన్నలు, ఉలువలు కూడా బాగా పండే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే ధాన్యాధిపతిగా కుజుడు వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ముళ్ళు గల ధాన్యము, కందులు, శనగలు, గోధుమలు, మిర్చి, వేరుశనగ వంటివి చాలా బాగా పండుతాయి. అదేవిధంగా బెల్లము, చెరుకు, పంచదార, నెయ్యి, నూనె వీటి ధరలు పెరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత అర్ఘాధిపతి రవి ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఆకలి బాధలు, యుద్ధ భయము, దాంతోపాటుగా చోరుల వల్ల భయము, అగ్ని భయము అధికంగా ఉంటుంది. అదేవిధంగా బంగారం మరియు వెండి యొక్క ధరలు కూడా కొద్దిగా పెరిగే అవకాశం అనేది ఉంది. మేఘాధిపతి రవి ఉన్నాడు కాబట్టి కండ వృష్టి, పంటలు తక్కువగా పండుతాయి. ఎర్రటి భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి. ఎర్రటి ధాన్యం యొక్క ధర కూడా పెరుగుతుంది. ప్రజలు భయపడుతూ ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. రసాధిపతి శని ఉన్నాడు కాబట్టి నువ్వులు, మినుములు, ఉలువలు, నల్లని భూముల యొక్క ధరలు తగ్గుతాయి. రసవస్తువుల యొక్క ధరలు కూడా తగ్గుతాయి. ఏవైతే వస్తువులు ఉన్నితోని తయారు చేస్తారో వాటి యొక్క ధరలు కూడా తగ్గే అవకాశం అనేది ఉంది. తరువాత నీరసాధిపతిగా బుధుడు ఉన్నాడు కాబట్టి చిత్రవస్త్రములు, శంఖము, సుగంధ ద్రవ్యాల యొక్క ధరలు తగ్గుతాయి. ఏవైతే రత్నాలు ఉన్నాయో రత్నాలు, అదేవిధంగా మణులన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి. వాటికి ఎలాంటి కొరత అనేది ఉండదు. మరి పశుపాలకుడిగా యముడు ఉన్నాడు కాబట్టి ధరలు ఎక్కువగా పెరగడము, తర్వాత పంటలు తక్కువ పండడము, పశువులకు ఆరోగ్య సమస్యలు అంటే పశువులకు రోగాలు ఎక్కువగా రావడము, అల్పవృష్టి అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా స్థాన సంరక్షకుడిగా కూడా యముడే ఉన్నాడు కాబట్టి మధ్యపాటి వర్షములు, మధ్య సస్యము, పాడి పంటలు తగ్గుతాయి. పశువులకు హాని జరుగుతుంది, ప్రజాక్షోభ కలుగుతుంది. అదేవిధంగా ధరలు అనేటివి అధికంగా పెరగడం జరుగుతూ ఉంది. మరి మనము ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని చూసుకున్నట్టయితే మనకు మరీ బాగుందని చెప్పలేము, అదేవిధంగా మంచిగా ఉందని కూడా చెప్పలేము. కాబట్టి అయినంత మట్టుకు ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ధర్మంగా ఉండి దైవారాధన చేసుకున్నట్టయితే, మనము కొద్దిపాటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులందరూ కూడా ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఎర్రటి ధాన్యం కానివ్వండి, తర్వాత పచ్చడి ధాన్యం కానివ్వండి, పత్తి కానివ్వండి, నువ్వులు, ఇవేవైతే ఉన్నాయో ఈ చెప్పిన విధంగా ఈ యొక్క పంటలు వేసుకున్నట్టయితే రైతులు కూడా నష్టపోకుండా ఉండే అవకాశం అనేది ఉంది. ఎక్కువ మోతాదులో వర్షాలు కూడా లేవు కాబట్టి కొద్దిగా నీటి అవసరం ఉన్న పంట ఏదైతే వేస్తారో రైతులు, అలాంటి వాళ్ళు కొద్దిగా ఆలోచించుకొని వేయండి, సరిపోతుంది. నాకు ఈ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి.
ఈ సంవత్సరంలో మనకి 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. మొదటిది వచ్చేసి సెప్టెంబర్ 7వ తారీఖు ఒక చంద్రగ్రహణం ఉంది. తర్వాత మార్చ్ 3 2026లో ఒక చంద్రగ్రహణం ఉంది. ఈ 2 గ్రహణాలు తప్ప ఇంకా ఎలాంటి గ్రహణాలు మన దేశంలో కనపడవు, లేవు. ఈ 2 గ్రహణాలు కూడా మన దేశంలో కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా నియమాలు పాటించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు.